ఒక ప్రభుత్వ స్కూల్లో మీటింగ్ ఏర్పాటు చేసి అందులో మీకు సంబంధించిన వ్యక్తిగత పాటలు పెట్టుకొని విద్యార్థులతోటి డాన్స్లు వేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యక్తిగత పాటల్లో మీరు పాట వినాలి, వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకునే పాట అది. నా జీవన విధానం ఎలా ఉందో ఆ పాటలో ఉంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో అలాంటి కార్యక్రమాలు చేయవచ్చా వ్యక్తిగతంగా? లేదు, అదేం లేదు, వాళ్ళ ఇష్టంతో పెట్టుకున్న పాట. కానీ నేనేం నా పాట పెట్టమని నేను చెప్పలేదు. మీరు ఆ పాట కూడా ఒకసారి వినండి, నీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నీకు కూడా ఆ పాట ఒకసారి విను. ఆ పాటలో చాలా అర్థం ఉంటుంది, జీవితార్థం ఉంటుంది, నువ్వు కూడా నేర్చుకునేది ఒకటి ఉంటుంది. కానీ ఆ పాటలు పెట్టి స్కూల్ విద్యార్థులతో చిందులు వేయవచ్చా? చిందులు ఏమేయలేదు మనలో, చిందులు వేయలేదు. వాళ్ళు ఆనందంగా వాళ్ళు అది చేసారు, కానీ చిందులు వేయించి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏం చేయలేదు మన వాళ్ళతో. ప్రస్తుతం ప్రజాసేవలో ఉన్న ఈఎల్వి భాస్కర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ప్రత్యక్ష రాజులకి టైం వచ్చినప్పుడు వస్తా. టైం అంటే అది ఎప్పుడు దానికి టైం అని ఉంటుంది కదా, ఎన్నికల సమయం అనుకోవచ్చా? అది ఎప్పుడని చెప్పలేము. అది రేపే రావచ్చు, 1 year తర్వాత రావచ్చు. కాకపోతే ఇప్పుడు అది ఎప్పుడైతే నేను దానికి సిద్ధం అనుకున్నప్పుడు వస్తా. ఈఎల్వి భాస్కర్ గారు మునుగోడు నియోజకవర్గంలో కేటీఆర్ హరీష్ రావు విసిరిన బాణం అని ప్రచారం జరుగుతుంది. నేను ఎట్లా చెప్తావు అన్నిటికీ సమాధానం? కానీ మొత్తం మీ సేవలు అయితేంది, మీ రాజకీయం అయితేంది, మొత్తం కేటీఆర్ హరీష్ రావు గారి డైరెక్షన్ అంట కదా. నాకు వాళ్ళతో ఒక మంచి సంబంధం ఉంది, కానీ ఒక డైరెక్షన్లో అని అట్లని కాదు. నేను ప్రజల కోసం సేవ చేస్తున్నా. నేరుగా చెప్పండి, వాళ్ళ డైరెక్షన్లో మీరు పనిచేస్తారా చేయట్లేరా? ఎట్లా చెప్తాను నేను? ఇప్పుడు వాళ్ళు నాకు డైరెక్ట్ ఎట్లా చేస్తారు చెప్పండి? నేను పార్టీలో లేను కదా, వాళ్ళని డైరెక్ట్ ఎట్లా చేస్తాను? కానీ ఈఎల్వి భాస్కర్ గారు రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నంత టచ్, వాళ్ళకున్నంత దగ్గర ఇతర పార్టీ నాయకులకు ఎందుకు ఉండట్లేరు మీరు? నాకు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి ఫస్ట్ నుంచి, కొందరు వ్యక్తులతోటి. కాబట్టి నేను మనకు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటా. అందరినీ కలుస్తున్నా, అట్లనే ఏం కాదు. మీరు చేసే దసరా ఉత్సవాలకు కూడా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, తర్వాత ఎంపీ క్యాండిడేట్ క్యామ మల్లేష్ గారు కావచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేసారు తప్ప మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయలేదు కదా ఇతర పార్టీ నాయకులను. తప్పది. దసరా ఉత్సవాలు అందరినీ పిలిచాను. ప్రత్యక్షంగా నేను మన ఎమ్మెల్యే గారిని కూడా ఇంటికి వెళ్ళి కూడా పిలిచాను. నేను ప్రతి ఒక్క అన్ని నాయకుల్ని, ఆల్ పార్టీ, ఇంకా రానున్న రోజుల్లో కూడా వచ్చే దసరా ఉత్సవాలకు కూడా అందరినీ పిలుస్తాను. ఇంకా గ్రాండ్గా చేయబోతురా? నేను ఈసారి గ్రాండ్ చేయను, ప్రజలు చేస్తారు ఈసారి. మీరు అసలు ఇప్పటివరకు అట్లాంటి కార్యక్రమం చూడలేరు, మీరు చూసి ఉండరు కూడా. ఎందుకంటే అప్పుడు నేను చేశాను, ఇప్పుడు ప్రజలు చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళంతా వస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు తెలియదు అది, నా ఉద్దేశం ఏంది, నా ఆలోచన ఏంది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక 10,000 మందితో అయ్యింది. ఈసారి మీరు జనాన్ని ఇంతకుముందు ఎప్పుడు స్వచ్ఛందంగా వచ్చి అట్లాంటి కార్యక్రమం చేసిన కార్యక్రమం ఇంకా మీరు చూడలేరు.